స్కూల్స్ ఓపెన్ అయిపోయాయండి. మనకు బాక్సుల్లోకి రకరకాలుగా వెరైటీస్ కావాలని గొడవ పడతారు పిల్లలు. అలాంటప్పుడు ఇడ్లీ, దోస వీటిల్లోకి రొటీన్ చట్నీల కంటే ఆకుకూరతో చేసే చట్నీలు పిల్లలకి పెడితే చాలా మంచిది. అందువల్ల వాళ్ళు అడిగే వెరైటీ, నాకు కావాల్సిన ఆకుకూర 2 వాళ్ళకి వెళ్ళేలాగా ఉపయోగపడేటట్టుగా ఈ ఆకుకూర చట్నీస్ సిరీస్ మొదలుపెడుతున్నాను. ఇందాక అనుకున్నట్టుగా ఈ వారం ఈజీ చట్నీస్‌లో తక్కువ ఆయిల్ వేసుకొని గోంగూర పచ్చడి ఏ రకంగా చేసుకోవచ్చో మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. దీనికి కావలసిన పదార్థాలు: గోంగూర 2 కట్టలు, 2-3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, పసుపు, ఎండుమిర్చి, ఉప్పు, పచ్చిమిర్చి, చింతపండు, మినపప్పు, ఆవాలు, నూనె, ఇంగువ. ముందు ఈ గోంగూర అంతా ఒలిచి కడిగి రెడీ చేశాను. దీనికి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, 2 స్పూన్స్ చాలు. దీనికి ముందు 4 ఎండుమిర్చి వేశాను. ముందు ఈ 4 ఎండుమిర్చి వేయించేసి, గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం పడుతుంది. ఇది కూడా వేసేసి 2 చెంచాలు ఉప్పు వేస్తున్నాను. ఒక చిటికెడు పసుపు, రెబ్బలు వేస్తున్నాను ఇందులో. ఇది కాసేపు మూత పెట్టి మగ్గనిస్తాం. ఇది చేయడానికి దాదాపు 20-25 నిమిషాలు పడుతుంది. ఈ చట్నీ మరింత టేస్టీగా ఉండడానికి ఏం వేస్తాను అనేది మీకు చివరిలో చెప్తాను. దీన్ని చల్లార్చుకోవడానికి బౌల్లోకి తీసేసుకుందాం. ఆకు చల్లారే లోపల పోపు వేసుకుందాం అండి. దీనికి 2 చెంచాలు నూనె వేసాను, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసాను, కొంచెం ఇంగు పొడి, 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసుకుంటున్నాను. దీన్ని 2 ఉల్లిపాయలు సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఒక్కసారి వేయించుకోవాలి. తొందరగా వేగాలంటే చిన్న పిసరు పంచదార వేస్తే త్వరగా వేగుతుంది. దీన్ని కూడా 1-2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెడుతున్నాను. ఇప్పుడు ఈ చల్లారిన గోంగూర అంతా మిక్సీ వేద్దాం. ఎండుమిర్చి నలిగిపోయాక ఈ గోంగూర, టమాటో ఇది కూడా వేసేసి ఇందాక పచ్చడి రుచి పెరుగుతుందన్నాను చూసారండి. ఈ వేయించిన ఉల్లిపాయ వల్ల ఈ పచ్చడి టేస్ట్ చాలా పెరుగుతుంది. ఈ గోంగూర టమాటో చట్నీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉందండి. ఇది లంచ్ బాక్స్లో పిల్లలకి రైస్తో పెట్టిస్తే ఖచ్చితంగా ఈవినింగ్ వచ్చేసరికి మీకు సూపర్ మమ్మీ అనే కాంప్లిమెంట్స్ దొరుకుతాయి. నెక్స్ట్ వీక్ ఇంకో ఆకుకూర పచ్చడి ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. అప్పుడు చట్నీస్ తింటూ ఉండండి, లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి.